హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. రీసెంట్గా దురంధర్ 2 ది రివెంజ్ సినిమా అయితే రిలీజ్ అయింది కదా. మంచి కలెక్షన్స్తో బాగా దూసుకెళ్ళిపోతుంది. సినిమా అయితే చాలా బాగుంది. నేను రీసెంట్గా చూశాను. 4 అవర్స్ కూడా మనకి ఎక్కడ బోర్ అనిపించదు. సినిమా అయితే బాగుంది. ఇప్పుడు నేను సినిమా రివ్యూ అయితే చెప్పట్లేదు. దురంధర్ 1లో కానీ దురంధర్ 2లో కానీ మనకు ఒక క్యారెక్టర్ అనేది బాగా నవ్విస్తుంది. అదే జమీల్ జమాలి. అతను మాట్లాడే విధానం కానీ అతను చేసే శాస్త్రాలు కానీ మనకు నిజంగానే నవ్వొస్తుంది. ఇంతకీ దురంధర్ 2లో కానీ దురంధర్ 1లో కానీ జమీలి గురించి ఉన్న క్యారెక్టర్ రియలా ఫేక్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆదిత్యధర్ చెప్పిన ప్రకారం అయితే ఆ క్యారెక్టర్ అనేది ఒక ఫిక్షన్ అని చెప్పడం అయితే జరిగింది. కానీ ఆ క్యారెక్టర్ మాత్రం ఒక రియల్ క్యారెక్టర్ బేస్ చేసుకుని అయితే తీయడం అయితే జరిగిందని చెప్తున్నాడు. ఇంతకీ జమీలి క్యారెక్టర్ చేసిన ఆ క్యారెక్టర్ ఎవరు, ఆ క్యారెక్టర్ చేసిన పనులేంటి, పాకిస్తాన్ లో ఎలాంటి విధ్వంసాలు సృష్టించే ఆ క్యారెక్టర్ అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు నబిల్ గాబోల్ జీవితం నుండి స్ఫూర్తి పొంది క్యారెక్టర్ ను చాలా వరకు రాశారు. నబిల్ గాబోల్ కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన మరియు ధనిక రాజకీయ కుటుంబం నుంచి ఆయన వచ్చాడు. నబిల్ వాళ్ళ అమ్మ ఓమెన్ దేశానికి చెందిన వారు కావడంతో నబిల్ లో సగం ఓమెన్ రక్తం కూడా ఉందట. ఇక నబిల్ తాతగారి పేరు ఖాన్ బహదూర్ అల్లాహ్ బక్ష్ గాబోల్. ఈయన 1930ల కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంలో కలెక్టర్ గా పనిచేసేవారు. అప్పట్లో భూముల వేలాలు ఆయన చేతుల మీదుగానే జరిగేవి. ఆ పవర్ తో ఆయన ఏకంగా కరాచీ నగరంలోని 70% భూమిని తన సొంతం చేసుకున్నాడు. ఇది చూసి బ్రిటిష్ ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలా వదిలేస్తే కరాచీ మొత్తం వీడి సొంతం అయిపోతుందని భయపడి ఆయన భూములు కొనకుండా బ్యాన్ విధించారు. కానీ ఆయన తగ్గేదేలే అని హైకోర్టులో బ్రిటిష్ ప్రభుత్వం మీద కేసు వేసి మరీ ఆ బ్యాన్ ని ఎత్తివేయించుకున్నాడు. నా డబ్బు నా ఇష్టం, నన్ను ఆపడానికి బ్రిటిష్ వాడేవాడు అని కాలర్ ఎగరేసిన చరిత్ర అయింది. ఆ తర్వాత ఆయన కరాచీకి 2 సార్లు మేయర్ అవడమే కాకుండా పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానం మీద సంతకం చేసిన ముఖ్య నాయకుల్లో ఒకడు అతను. సినిమాల్లో జమీల్ జమాలి క్యారెక్టర్ ఎప్పుడూ కుట్రలు చేస్తూ ఉంటుంది కదా. రియల్ లైఫ్ లో నబిల్ గాబోల్ కరాచీలోని లారీ అనే ప్రాంతానికి రారాజు. లారీలో దాదాపు 5 లక్షల మంది గబోల్ తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. ఇదంతా ఒక అయితే నబిల్ గాబోల్ కి చిన్నప్పటి నుంచి తుపాకీలంటే మహాపిచ్చి. ఒకప్పుడు ఆయన అరుదైన జంతువులను వేటాడే స్మగ్లింగ్ కూడా చేశాడని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఆ క్రూరమైన వేటగాడి బుద్ధి ఆయన రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది. 2009 నుండి 2014 మధ్య లారీ ప్రాంతంలో భయంకరమైన గ్యాంగ్ వార్స్ జరిగాయి. ఆ ఏరియాలోకి పోలీసులు గాని మీడియా గాని వెళ్లలేని పరిస్థితి. అప్పట్లో అధికారంలో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ హోమ్ మినిస్టర్ స్వయంగా గ్యాంగ్స్టర్స్ కు సపోర్ట్ చేసేవాడు. దాన్ని నబిల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో సొంత పార్టీ వాళ్లే నబిల్ మీద 3 సార్లు ప్రాణాంతక దాడులు చేయించారు. ఆయన కారు మీద గ్రెనేడ్లు విసిరారు. ఆయన అనుచరులను దారుణంగా చంపేశారు. ప్రాణాలు దక్కించుకోవడానికి నబిల్ పీ పార్టీని వదిలేసి MQM అనే మరో పార్టీలో చేరి MP అయ్యాడు. ఒకవైపు గ్యాంగ్ వార్స్, మరోవైపు లగ్జరీ లైఫ్. నబిల్ తను తాను ఒక మలంగా పిలుచుకునేవాడు. అంటే దేనికి భయపడినవాడని అర్థం. ఆయనకు ఖరీదైన కార్లు అంటే విపరీతమైన క్రేజ్. ఆయనకి 16 ఏళ్ళు ఉన్నప్పుడే షార్లెట్ కామ్రో అనే స్పోర్ట్స్ కార్ నడిపేవాడట. అప్పట్లో ఆ కార్ పాకిస్తాన్ మొత్తంలో ఆయన దగ్గర మాత్రమే ఉండేది. ఇది మాత్రమే కాదు, నబిల్ గాబోల్ కి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. సెస్నా 172 విమానాలను స్వయంగా నడుపుతూ ఎడారిలో కొండల మీద ల్యాండింగ్ చేసిన అనుభవం ఆయన సొంతం. సుమారు 300 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. సినిమాల్లో జమీల్ జమాలి డైలాగ్స్ ఎలా ఉంటాయో రియల్ నబిల్ కూడా అంతే ఫేమస్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈయనకి మంచి స్నేహితుడు. ఒకసారి ఇతను ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడుతున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ మరో నాయకుడి గురించి వాడొక గాడిద, వాడిని నేను రంగులేసి జిబ్రాన్ చేశాను అని ఇమ్రాన్ ఖాన్ అన్నట్లు నబిల్ ఒక ఇంటర్వ్యూలో లీక్ చేసి పెద్ద దుమారమే రేపాడు. మహిళల మీద కూడా అభ్యంతరకరమైన కామెంట్ చేస్తూ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటాడు. ఆయనకు రాజకీయాల్లో మోసాలు చేయడం, మోసపోవడం చాలా మామూలు విషయమట. ఇక అసలు విషయానికి వస్తే దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు అందులో జమీల్ జమాలి క్యారెక్టర్ చూసి నబిల్ గాబోల్ చాలా సంబరపడిపోయాడంట. చూసారా, ఇండియా వాళ్ళు నా స్టైల్ ని కాపీ కొడుతున్నారని పాకిస్తాన్ లో కాళ్ళు ఎగరేసుకుని తిరిగాడు. కానీ ఎప్పుడైతే దురంధర్ 2 రిలీజ్ అయిందో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎందుకంటే పార్ట్ 2లో జమాల్ జమైలి ఒక ఇండియన్ స్పై గా చూపించారు. అదే పెద్ద ట్విస్ట్ రివీల్ చేయడం డైరెక్టర్ చేసిన అతిపెద్ద సాహసం చెప్పాలి. ఇంకేముంది, పాకిస్తాన్ ప్రజలందరూ నబిల్ గాబోల్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంటే రియల్ లైఫ్ లో కూడా నువ్వు ఇండియన్ ఏజెంట్ వేనా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తో ఆడుకున్నారు. దెబ్బకు భయపడిన నబిల్, నాకు ఈ సినిమా క్యారెక్టర్ తో ఏ సంబంధం లేదు, మా లారీ ప్రాంతాన్ని వాళ్ళు టెర్రరిస్టులు అడ్డగా చూపించారు అని కవర్ డేవ్లు ఆడుతున్నాడు. సినిమా వల్ల రియల్ లైఫ్ లో ఒక రాజకీయ నాయకుడు ఎలా దొరికిపోవడం బహుశా ఇదే తొలిసారేమో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.